పిలిచావు, వస్తే ఉలిక్కి పడతావేంటమ్మా? వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా స్వామి. మాకు మీలాంటి భక్తుల నోటి నుండి వచ్చే నామధేయమే శ్రవణానందకరంగా ఉంటుంది, తనువుని పులకరింపచేస్తుంది. అందుకే నా రాకని తెలియపరచలేదు. స్వామి ఏం చెప్తున్నారు? ఏం లేదులే. నన్నెందుకు పిలిచావు? ఓ సమస్య వచ్చింది స్వామి, అందుకే పిలిచాను. అవునవును, నా అవసరం వచ్చింది కాబట్టే పిలిచావు, లేకపోతే నాతో నీకు పనే ఉందిలే. స్వామి సరదాగా అన్నానమ్మా. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? కానీ ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? నాన్నని అమ్మ ఇంటికి భోజనానికి పిలిచింది. నాన్న రాననకుండా వస్తానన్నారు. నాన్న వస్తే నేనే తన కూతుర్నని తెలిసిపోతుంది. నాన్నకి అమ్మ అడ్రస్ తెలిసిపోతుంది. అంతేకాకుండా జై నా అన్నయ్య అనే విషయం నాన్నకు తెలిసిపోతుంది. దానివల్ల మా అమ్మ నాన్న ఎప్పటికూ కలిసిపోరు. ఏంటి స్వామి, నేను చెప్తుంటే సైలెంట్గా కూర్చున్నారు? నువ్వు నాన్న నాన్న అని ప్రేమగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది, అందుకే శ్రద్ధగా వింటున్నాను. అవును స్వామి, మా ఫ్రెండే మా నాన్న అని తెలిసిన దగ్గర నుంచి నాన్న నాన్న అని పెద్దగా అరుస్తూ పిలవాలని ఉంది, కానీ పిలవలేను. అమ్మకి అన్నయ్యకి మా ఫ్రెండే మా నాన్న అని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేను. ఎప్పుడెప్పుడు ప్రేమగా నాన్న నాన్న అని పిలవాలని ఆశగా ఉంది స్వామి. ఆ రోజు కూడా వస్తుందమ్మా. ఎప్పుడు స్వామి? కాలమే సమాధానం చెప్తుంది. అది సరే స్వామి, నాన్న ఇంటికి రాకుండా ఆపడం ఎలా? దానికి మార్గం ఉందమ్మా. ఏంటి స్వామి అది? మీ చిచ్చరపిడిగున్నాడే, అదే మీ అన్నయ్య. వాణ్ణి మీ నాన్నింటికి తీసుకెళ్ళు. భోజనానికి వాడితో పిలిపించు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి మీ నాన్న భోజనానికి రాడు. నీ సమస్య తీరిపోతుంది. అదేం స్వామి, అన్నయ్య నాన్న ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు కదా, పడకపోవటం ఏంటి? అదంతా పైకి నీకు కనిపించే విషయం, లోపల మరొకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది స్వామి? అదంతా ఇప్పుడు నీకు అర్థం కాదు, పోను పోను నీకు తెలుస్తుంది. ప్రస్తుతానికి నేను చెప్పిన పని చెయ్యి. అంతేనా స్వామి? అంతే. థ్యాంక్స్ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందెళ్ళి నువ్వు ఆ పని చూడు. సరే స్వామి. జై శ్రీరామ్.